దేశం కోసం త్యాగాలు చేస్తున్న సైనికులకు వందనం. వారికి బాసటగా నిలుద్దాం. ప్రధాని మోదీకి అండగా నిలుద్దామని ఎంపీ రఘునందన్ రావు అన్నారు. పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాల ధ్వంసమే లక్ష్యంగా భారత త్రివిధ దళాలు చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతాన్ని పురస్కరించుకుని సైనికులకు సంఘీభావంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలో తిరంగా యాత్రను నిర్వహించారు. స్థానిక వెంకటేశ్వర దేవాలయం నుంచి లాల్ కమ్మాన్ వరకు తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ దేశ ఔన్నత్యాన్ని కాపాడుకోవడానికి ఎంతటి త్యాగానికైనా సిద్ధంగా ఉన్నామనే సంకేతాన్ని మన సైనికులు ప్రపంచ దేశాలకు తెలిపారని అన్నారు. భారత సైన్యానికి సంఘీభావంగా సైన్యం బోర్డర్ మీద ఎన్ని గంటలు వెళ్తుందో మీకు తెలుసు. కనీసం మంచు కురుస్తున్నా, పక్కన బాంబులు వెళ్తున్నా కదలకుండా నిజాలిలో ఉన్న మనమందరం కూడా ఈ దేశం కోసం కంఠం ఎంచుకొని శోషిస్తున్న మనమందరం కూడా వాళ్ళు రోజు 28 గంటలు డ్యూటీ చేస్తారు. మనం 80 నిమిషాలు కూడా నిలబడలేకపోతా ఉన్నాం. గట్టిగా నిలబడుతుంది, పక్కన కోరుకునే ఓటర్లు ఛాయల తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ గారికి సంఘీభావంగా ఇక్కడికి వచ్చినాం. ఎట్లుండాలి, అంత కోట్ల రోజులు వలిపోయేంత ఆవేశంగా ఈ ర్యాలీ ముందుకు సాగింది. డ్రోన్లు తీసుకొచ్చి మన జనాలను చంపుతామని, మన సైనిక స్థావరాన్ని కూల్చుతామని కొంతమంది ముష్కర్లు ప్రయత్నం చేస్తే దాటిన బార్డర్ డ్రోన్లు ఎక్కడికక్కడ కకావికలం చేసినాం. ఏడికి వచ్చిన డ్రోన్ ని ఆడలేకుండా కొట్టిరు. ఎవరు తయారు చేసినవన్నీ? 10 ఏళ్లలో ఈ దేశం స్వయం సమృద్ధి చెందాలని, నా దేశం ఎవరి మీద ఆధారపడద్దని, దేనికైనా గుండు సూది దగ్గర నుంచి మొదలుకుంటే తిరంగి దాకా ప్రతిదీ గంట మీద తయారు కావాలని మేక్ ఇన్ ఇండియా నరేంద్ర మోడీ అంటే కొన్ని కుక్కలు మొలిగినాయి. ఈ దేశంలో ఏం తయారైతే అన్ని చైనాకి వస్తాయని మొలిగింది. చైనా విమానాలని కూర్చున్నావా కూర్చోలేదా? కూలిందా లేదా? ఎవరు గట్టిగా నిలబడ్డారు? మనం నిలబడ్డాం. నరేంద్ర మోడీ గారి నాయకత్వం నిలబడింది. మేక్ ఇన్ ఇండియా తయారైంది. ఇంకా గర్వంగా చెప్పాలంటే మరి భాగ్యనగరంలో సైంటిస్టులు తయారు చేసినటువంటి క్షిపణులు పాకిస్తాన్, చైనా ఇంకా ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి క్షిపణులని ఎక్కడికక్కడ ఊరిస్తుంటే ప్రపంచం ఏం జరుగుతుంది, భారతదేశానికి ఇంత శక్తి ఎక్కడ తెలియదు. ఒక రకంగా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇదంతా ఎవరి వచ్చింది? మన నాయకుడు వచ్చింది. ఇదంతా ఎవరి వచ్చింది? నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి నాయకత్వం వహించడం వల్ల వచ్చింది. నిన్న ఉగ్రవాదుల గడ్డగా నిలబడ్డాడు. ప్రపంచంలో ఏ మూలపై నడుపుకున్నా ఏం చేస్తామన్నాడు? ఏది కొడతామన్నాడు. పాకిస్తాన్ బార్డర్ వచ్చి అమాయకులను కొట్టలేదు. పాకిస్తాన్ లో పోయి ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్నటువంటి టార్గెట్ లెక్క పెట్టి కొడితే ఒక ఈంచు కూడా పక్కన జరగకుండా కొట్టిండు. ఎవరి నాయకత్వం? ఎవరి నాయకత్వం? ఒక బలమైనటువంటి నాయకత్వంలో మేకలు కూడా పురుల్లాగా విజృంభిస్తాయని చెప్పడానికి ఒక గొప్ప నిదర్శనం పహల్గాం ప్రతీకారం కేవలం 20 నిమిషాల్లో ముగించడం. ఈ క్రెడిట్ అంతా ఎవరికి పోతుంది? సైనికులకు పోతుంది. బార్డర్ మీద నిలబడి కొట్టాలంటే సైన్యానికి పోతుంది. ఎక్కడి నుంచి తుపాకీ వెళ్తారో, ఎక్కడి నుంచి క్షిపణులు వస్తాయో తెలియకుండా దొంగ చెప్పబడుతుందని తెలిసినప్పటికీ కూడా నేను పోయినా నా దేశం లోపలికి ఆ దొంగ కుక్కలు ఒక్కడు కూడా నా దేశంలో అడుగు పెట్టొద్దని గీత గీసి నిలబడినటువంటి సైన్యానికి మనమందరం కూడా శిరస్సు వచ్చి నమస్కారాలు తెలియజేయాలి. 18 ఏళ్ళు నిండి ముక్కు పచ్చని సైనికులు కూడా నేను దేశం కోసం అమలుతానని చెప్పిపోతున్నాయి. కానీ కొన్ని కుక్కలు బలవంతంగా కూడా జమైనాయి. ఊర కుక్కలు ఈ నేలు తింటాయి, ఈ దేశం తిండి తింటాయి, ఈ దేశంలో పనులు వేస్తాయి, మనం కట్టే పనులతో జీతాలు తీసుకుంటారు. టీవీలో వచ్చి మనకు వ్యతిరేకంగా పెరుగుతుంటాయి. హైదరాబాద్ లో పిల్లవాడు లిఫ్ట్ మెకానిక్ చేస్తున్నాడు. వాడు ఆన్లైన్ లో 6 మిత్రులు కలుపుకొని విజయనగరంలో బాంబు ఎట్లా బ్లాస్ట్ చేయాలని ప్లాన్ చేస్తా ఉన్నాడు. అందుకని ఈ మనమందరం బార్డర్ మీద ఉన్నటువంటి సైనికులకి ఎంత శక్తి ఉందో మనం కూడా అంతే శక్తివంతంగా గుర్తుంచుకోవాలి. ఈ దేశ భద్రతకి ముప్పు వస్తుందంటే మనమందరం కూడా యూనిఫామ్ లేనటువంటి పోలీసులు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. ఇంత జరుగుతుంటే ఇంకా ఈ దేశంలో అంధకారాలను సృష్టించాలని, బాంబులు వేయించాలని కుట్ర చేస్తున్నటువంటి కుహాల లౌకికవాదులకి జవాబు చెప్పాలా? అందరం సంఘటితమై 140 కోట్ల మంది ఈ దేశ ప్రజలు గట్టిగా ఒకసారి పిడికి
మచ్చలు తెచ్చిపోతున్నటువంటి పరిస్థితి వస్తుంది. పార్టీల పేరుగా, జెండాల పేరుగా, ఇంకో దాని పేరుగా జరుగుతున్నటువంటి ఈ కుట్రని తిప్పికొట్టడానికి నరేంద్ర మోడీ గారు ఎంత దూరదృష్టితో ఆలోచించారంటే ఈ పార్టీ ఆ పార్టీ ఏ పార్టీ అని తేడా లేకుండా అన్ని పార్టీలకు సంబంధించినటువంటి గౌరవ